ముగ్గురు మంత్రుల నుండి పంటలు ఎండబెట్టిండ్రు. ఖమ్మంలో పంటలు ఎండిపోతున్నాయి. 22 రోజులైనా కాలువకు గండి పూడ్చడం చేతగాదా? రైతులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర. కాంగ్రెస్ చేతగానితనం వల్ల లక్షల ఎకరాల్లో పంట నష్టం. సర్కార్కు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావా? 9 మందిని గెలిపించడమే కాంగ్రెస్ ప్రజల ఖమ్మం ప్రజల తప్ప. వరదల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారు? రేవంత్ వచ్చాక ల్యాండ్ ఆర్డర్ గాడి తప్పింది. 10 నెలల్లోనే 2000 ఆత్మహత్యలు జరిగినాయి. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు చూడండి ఎంత పోజులు కొట్టిండు మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. కేసీఆర్ గారు మీకు ఖమ్మం నాయకుల సంగతి ఏందో బాగా తెలుసు, ఖమ్మం నాయకులు దలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసు అని ఎంత కథలు పడ్డాడు, ఎన్ని పోజులు కొట్టిండు. ఏం జరిగింది నువ్వు దలుచుకుంటే? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వరదలు వచ్చినాయి. వరదల్లో ఇండ్లు గుట్టుకపోయిన వాళ్ళకు ఏమన్నావు? 18,500 గుడిసెలు కొట్టుకపోతే అన్నావు, 16,500 ఇల్లు కొట్టుకపోతే అన్నావు. ఇంతవరకు ఇచ్చింది లేదు. పైగా అంతకుముందు 1,00,000 ఎకరాల పంట నాశనమైంది అకాల వర్షాలతోటి. వాటికి ఇంతవరకు ఇవ్వలేదు. ఇక ముగ్గురు మంత్రులు ఉన్నారు. దేనికి ఉన్నారా మీరు ఖమ్మం మంత్రులు? ఈ ఫోజులు కొట్టడానికి, ప్రతిపక్ష నాయకుల మీద దురుసు మాటలు మాట్లాడడానికి, గివిటికే తప్పించి పంట సహాయము ఏమన్నా ఉన్నదా? 9 మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించు ఖమ్మం నుండి. సిపిఐ ఒక్క ఆయన ఉన్నాడు. ఏం లాభం? గండి పూడ్చివేత కూడా శాత కాకపోతే ఎందుకు నీ ప్రభుత్వం? 22 రోజులు అయిందట గండిబాడి. 22 రోజుల నుండి మీ జేబులు నింపుకుంటాను కావచ్చు కానీ గండి పూడ్చలేదు. కూల్చివేతలు తప్పొచ్చి పూడ్చివేతలు రావని అడుగుతాను అక్కడ హరీష్ రావు గారు. సిగ్గుండాలి కదా. ఉన్న హెలికాప్టర్నేమో మందికి ఇస్తారు, మంది ప్రాణాలు కాపాడాలని మందికి ఇస్తారు. ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉండి 35 మందిని చంపేసిండ్రు వరదలో. వరద వల్ల 35 మంది చనిపోయిండ్రు ఖమ్మంలో. మరి ఖమ్మం ప్రజలు మీరు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు గిలాంటి చావులే వస్తాయి, గిలాంటి గన్లే పడతాయి. గన్లను కూడా కనీసం పూడ్చి వేయలేదంటే వీళ్ళెందుకు? 10 నెలల్లో 2,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. 10 నెలల్లో 2,000 మంది. చూడండి ఎంత దారుణం ఇది. ఎక్కడికి పోయింది తెలంగాణ? ఎవరి సాగుకు వచ్చింది తెలంగాణ? వద్దురు ఆ కాంగ్రెస్ ఎన్నుకోకుర్రు, అది దొంగరాది అని చెప్తా అంటే కూడా ఒకవైపేమో సర్కారే హత్యలు చేయమని ఈ కాంగ్రెస్ కార్యకర్తల కుసిగొలుపుతాను, మరొక వైపేమో ప్రభుత్వం కూడా చంపేస్తాంది. ఇట్లా ఏ ఆధారం ఇవ్వకుండా, బతుకు తెరువు లేకుండా చంపేస్తాను.